ఆలేరు మదర్ డైరీ కేంద్రం ముందు చైర్మన్లకు సంబంధించి నిరసన చెప్పడం జరుగుతుంది. మరి చైర్మన్లు ప్రజలు ఏదైతే పాడి రైతులు ఉన్నారో వాళ్ళు ఎన్నుకున్నటువంటి వారు దాదాపు 9 నెలలుగా బిల్లు రాకపోవడం వల్ల 9 బిల్లులు రాకపోవడం వలన దసరా నుండి ఇప్పుడు 9 బిల్లులు రాకపోవడం అనేక మంది రైతులు అనేక మంది ఇబ్బందుల పాలై ఈరోజు చైర్మన్ల మీద ఒత్తిడి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంతేకాకుండా ఈ ప్రాంతానికి సంబంధించిన డైరెక్టర్కి సంబంధించి కూడా ఈ బిల్లులు రాకపోవడం వల్ల ఈ విసికి వేసారిపోయి డైరెక్టర్కు కూడా అతను రాజీనామా చేయడం పరిస్థితి వచ్చినాయి. మరి ఈ డైరీని కాపాడాల్సినటువంటి ఎండీ గారు వారు ఇప్పటిదాకా స్పందించడం లేదు. మరి ఎందుకు, ఏ ఉద్దేశంతో వారు స్పందిస్తలేరు, అసలు డైరీ పరిస్థితి ఏంటి, దీన్ని కాపాడడం కోసం ఏం చేయాలని చెప్పేసి వాళ్ళు ఆలోచించే పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఇక్కడ మంత్రి గారు కూడా దీన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇది కేవలం మదర్ డైరీ అనేది ఆషామాషి ఉన్నటువంటి సంస్థ కాదు. 35 సంవత్సరాలుగా ఇది పరస్పర సహకార సంఘంతో నడుస్తుంది. అంతేకాకుండా ఉన్నటువంటి దాదాపు 60,000 కుటుంబాలు ఈ పాడి పరిశ్రమ ద్వారా ఈ మదర్ డైరీలో పనిచేస్తున్నది. మరి 60,000 కుటుంబాలను రోడ్డు మీద వేసే పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఉన్నటి ప్రభుత్వం కానీ కనిపిస్తుంది. మరి అంతేకాకుండా ఏదైనా సంస్థ ఇబ్బందులు ఉన్నప్పుడు దాన్ని రక్షించే ఆలోచన చేయాలి. కానీ అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి మన నియోజకవర్గం ఉన్నటువంటి శ్రీ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామికి పోతున్నటువంటి నెయ్యిని కూడా మర్చి ఇతర సంస్థలకు ఇవ్వడం వల్ల దీని మీద చాలా భారం పడ్డది. వెంటనే ఇప్పటికే డిమాండ్ చేస్తున్నాం, ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్ద ముఖాల మధ్య ఉన్నటువంటి తగాదులను ఈ మదర్ డైరీని 60,000 కుటుంబాలను మీరు బలి చేయొద్దు. మీరు ఉంటే చూసుకోండి, ఈ మదర్ డైరీని గట్టెక్కించాలి. ఉన్నటువంటి 9 బిల్లులను వెంటనే ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రైతులందరినీ సమీకరించి దీనికి వ్యతిరేక పెద్ద ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తాం. పెండింగ్ బిల్లులను పరిష్కరించాలి, పాడి రైతుల సమస్యలను ఇవ్వాలి, మదర్ డైరీకి గుట్ట నెయ్యి కాంట్రాక్ట్ ఇవ్వాలి, మదర్ డైరీకి గుట్ట నెయ్యి కాంట్రాక్ట్ ఇవ్వాలి, మదర్